ఈ ఉదయకాలం ముందు పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండం 28వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం. సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జన్మలగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విశ్రమింపజేసి నీవు పరవాసమైన దేశమును అనగా దేవుడు అబ్రహాములకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానములకు అబ్రహామునకును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయుగా కానీ అతన్ని దీవించి యాకోబును పంపివేశాను. హల్లెలూయా. ఈ ఉదయకాలంలో ఈ 40 దినాలు పగలు రాత్రి ఉపవాస ప్రార్థన పండుగలలో మొదటి పరిశుద్ధ ఆరాధన ఈ సంవత్సరం. ఈ ఉపవాస ప్రార్థనలో 2వ దినము ఉదయకాలమందు పరిశుద్ధాత్మ తండ్రి మనందరితో మాట్లాడుతున్న సందేశము, సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించును. ఈ 2021వ సంవత్సరంలో సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అనే ఒక వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ లోకంలో శక్తి కలిగినటువంటి వారు ఉన్నారు, కానీ ఆ యొక్క శక్తి అనేది తాత్కాలికంగానే కొంతవరకే పరిమితం అవుతుంది. కానీ ఆ శక్తిని మించి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన భూమి ఆకాశములను కలుగు చేసినటువంటి తండ్రి ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలను కూడా సాధ్యపరచగలిగిన దేవుడు. ఆ దేవుడే మానవుని మన్నులో నుండి తీసి మట్టి బొమ్మగా చేసి తన ఆత్మను ఊదినప్పుడు జీవాత్మగా నరుడు అయినట్లుగా అలాంటి జీవాత్మను కలిగినటువంటి ఈ నరుని దేవుడు కలుగు చేశాడు. కాబట్టి అదే మానవుని అదే నరుని దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను ఈ సంవత్సరం. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు ఆ దినమందు ఇస్సాకు తన కుమారుడైనటువంటి యాకోబును పిలిచి ఈ వాగ్దానాన్ని, ఈ ధైర్యపరిచేటువంటి మాటని, ఆశీర్వాదకరమైన మాటని తెలియజేసి తన మేనమామ ఇంటికి పంపివేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమం, అలాంటి సందర్భంలో రాయబడినటువంటి వాక్యము ఈ ఆదికాండం 28వ అధ్యాయం. అయితే ఉదయకాలం ముందు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న సందేశము, సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించును. ఈ వాగ్దానము ద్వారా ఈ 2021వ సంవత్సరంలో మనం అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించగలిగినారు. ఎప్పుడైతే యాకోబు తండ్రి అయిన ఇస్సాకుని, ఆ ఇస్సాకు తన కుమారుని పిలిచి యాకోబును పంపివేస్తున్నాడు, తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు ఆరాను వైపు. బేర్షెబా ప్రాంతాన్ని నుండి ఆరానికి వెళ్తున్నటువంటి సందర్భంలో సాయంకాలం పొద్దుమూగినప్పుడు ఒక చోట చెట్టు కింద పడుకుని తలగడగా రాయి పెట్టుకుని నిద్రపోతున్నట్టు ఒక దర్శనాన్ని పొందుకున్నాడు. ఆ దర్శనంలో దేవుని దూతలు ఆకాశము నుండి నిశ్చలముగా కిందకి దిగుతూ కింద నుండి పైకి ఎక్కుతున్నట్టుగా దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనంలో యాకోబుతో దేవుడు మాట్లాడతాడు. ఆ మాటకు ఒకసారి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 12వ వాక్యం. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండి, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఈ భూమిని నీకును నీ సంతానములకు ఇచ్చెదను. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము దేవుడును నీ తండ్రి ఇస్సాకు దేవుడును
ఈ భూమిని, ఈ స్థలాన్ని, ఈ ప్రాంతాన్ని నేను ఇవ్వబోతున్నాను, నువ్వు భయపడవద్దు, ధైర్యంగా ఉండమని దేవుని యొక్క ప్రత్యక్షతను అబ్రహాము చూస్తున్నాను. దేవుడు మాట్లాడుతున్నాను. కానీ అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు. ఈ అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అనే మాటని తన కుమారుడైనటువంటి యాకోబుకి ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మన దేవుడు మంచి మాటలను, పరిశుద్ధమైన మాటలను, బ్రతికించే మాటలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆయా సమయాలు, ఆయా సందర్భాలు. వాస్తవంగా యాకోబిక స్థితి పారిపోయే స్థితిలో ఉన్నాడు. యాకోబిక స్థితి అందరూ మోసం చేసి 2 సార్లు కూడా భయపడుతున్న స్థితిలో ఉన్నాడు. పారిపోతున్న స్థితి, భయపడుతున్న స్థితి, ఆధారపడుతున్న స్థితి, పెరిగి తరమ కలిగిన స్థితిలో ఉన్న ఈ యాకోబుని ఇప్పుడు దేవుడు బలపరుస్తున్నాడు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా భయపడుతూ ఉంటాం, ఆధారపడుతూ ఉంటాం, వేసారిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, నిరాశ చెందుతూ ఉంటాం. కొన్నిసార్లు దేవుని సన్నిధి నుండి దూరంగా పారిపోతూ ఉంటాం. న్యాయోపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మించాలి యుద్ధానికి చేయడానికి వస్తున్నారని ఇశ్రాయేలులో ఉన్నటువంటి వ్యక్తి, ప్రాముఖ్యమైన వ్యక్తి గిద్యోను పారిపోతున్నాడు. పారిపోయి గోధుమల కళ్ళములో, గోధుమల గాలుల చాటున గోధుమలను తొలగొట్టుకుంటూ భయపడుతూ పారిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై, పరాక్రమం కలిగిన పరాక్రమ గిద్యోను, నువ్వు భయపడవద్దు, మీ చాటుల చేతులని ఇశ్రాయేలును రక్షించేది నీవే. హల్లెలూయా. మన జీవితంలో కూడా పారిపోతూ ఉంటాం, మన కుటుంబాల్లో కూడా పారిపోతూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనం ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. నా జీవితంలో 3 సార్లు నేను పారిపోయాను. మొట్టమొదటిగా దేవుడు సేవ పిలిచినప్పుడు బెంగళూరులో ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజ్ ఉంది, ఓరా బైబిల్ కాలేజ్. ఆ కాలేజీలో సంవత్సరం ట్రైనింగ్ చేస్తే అమెరికాలో ఉన్నటువంటి రీసెంట్ యూనివర్సిటీలో సీట్ ఇస్తారు. అక్కడ నా సీట్ వచ్చింది. బెంగళూరు వెళ్ళాను. ఉదయం 6 గంటలకు దిగాను. నేను క్యాంపస్ వెళ్ళే సమయానికి 7 అయింది. అయిన తర్వాత నాకు రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో పడుకున్న తర్వాత లేచాను. వెంటనే మా అమ్మ నాన్న నాకు గుర్తొచ్చారు. తల్లిదండ్రులకి వాళ్ళు పెళ్ళైనాక 12 సంవత్సరాలు నేను పుట్టాను. లేక పుట్టినటువంటి కుమారుని కష్టపడి చదివించారు. నాగార్జున యూనివర్సిటీలో కష్టపడి ఉద్యోగాన్ని వచ్చేంత వరకు కూడా వాళ్ళని పోషించారు. కానీ దేవుడు సేవ పిలిచాడు. ఆ కాలేజీ వెళ్ళాను. జాబ్ రిజైన్ చేసిన తర్వాత ఎప్పుడైతే తల్లిదండ్రులు గుర్తొచ్చారో వెంటనే సూట్ కేసు సర్దేసుకున్నాను. గేట్ దగ్గరికి వచ్చేసాను. వాచ్మెన్ కన్నడలో అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నామని. నేను ఇంగ్లీష్లో చెప్పాను, ఒరిజినల్ సర్టిఫికేట్స్ జిరాక్స్ తీయించాలని. వెంటనే ఆ గేట్ నుంచి వాచ్మెన్ తప్పుకుని బయటకు వచ్చాను. సూట్ కేసు పట్టుకుని రోడ్డు కూడా పరిగెత్తున్నాను. అందరూ కూడా ఒక దొంగరాలను చూస్తున్నారు. ఒక బస్సు వెళ్ళిపోతుంది. బెంగళూరు బస్ స్టాండ్, మ్యాజిస్ట్రేట్ బస్ స్టాండ్ అంటారు. ఆ బస్సు ఎక్కేసాను. ఆ బస్సు ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు. ఆ బస్ స్టాండ్ లో దిగింది. వెంటనే తిరుపతి బస్సు రెడీగా ఉంది. తిరుపతి బస్సు ఎక్కేశాను. తిరుపతి దిగాను. సాయంకాలానికి తిరుపతి వచ్చేసాను. వెంటనే రైల్వే స్టేషన్కి వెళ్ళాను. ఎక్స్ప్రెస్ లోకి తెనాలి వచ్చేసాను. మొదటిసారి పారిపోయాను. హల్లెలూయా. రెండోసారి దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం నా పట్ల ఉన్నది కాబట్టి మళ్ళీ రెండోసారి ఇక కాలేజీ సీటు అయిపోయింది. మళ్ళీ రెండో బైబిల్ కాలేజీకి వెళ్ళటానికి తెనాలి తీసుకొచ్చి కృష్ణ ఎక్స్ప్రెస్ ఎక్కించారు. మా అక్క, మా బావ, మా అక్క వాళ్ళ యొక్క కుమారుడు, మా అమ్మ, మా నాన్న ఏరుముద్ర, వాళ్ళు చదువులే తెలియదు అనమాట. కృష్ణ ఎక్స్ప్రెస్ తెనాలి ఎక్కించారు. మధ్యాహ్నం 2 గంటలకి వెళ్ళిపోతూ ఉన్న ట్రైన్. వెళ్ళిపోతున్నప్పుడు కరెక్ట్గా కావలి రైల్వే స్టేషన్ వచ్చింది. కావలి రైల్వే స్టేషన్ రాగానే మళ్ళా నిద్రలోంచి బయటకు వచ్చాను. మా అమ్మ నాకు గుర్తొచ్చాను. అమ్మ నాన్న నేను వదిలిపెట్టి ఉండలేను, బెంగళూరులో ట్రైనింగ్ చేయాలని వెంటనే ట్రైన్లో దిగేశాను. దిగేస్తే 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి కావాలి. అప్పుడే తిరుపతి నుంచి తెనాలి నుంచి కూడా ఎక్స్ప్రెస్ వస్తుంది. టికెట్ లేకపోతే ట్రైన్ ఎక్కేసాను. టీసీ పట్టుకోలేదు. రెండోసారి పారిపోయించాను. మళ్ళా 3వ రోజు అదే వెంటనే మళ్ళా మరుసటి రోజు కృష్ణ ఎక్స్ప్రెస్ ఇచ్చారు. ఒంగోలు యువతల అంబలపురంలో రైల్వే స్టేషన్ వచ్చింది. అక్కడ సిగ్నల్ వల్ల ఒంగోలు స్టేషన్ వెళ్ళడం ట్రైన్ ఆగిపోయింది. మళ్ళీ అమ్మ నాన్న గుర్తొచ్చారు. ట్రైన్ దిగి మళ్ళా ఇంటికి పారిపోయి వచ్చారు. ఎన్నిసార్లు
3 సార్లు. దేవుడు వదిలిపెడతాడా? వదిలిపెట్టడు. వెంటనే మా అక్క బావ గుంటూరు తీసుకెళ్ళి గుంటూరు బస్ స్టాండ్ లో 3 గంటల పడిన బస్సు బెంగళూరుకి ఆ రోజుల్లో 97 సంవత్సరం అనుకుంటా. ఆ 3 గంటలకి బెంగళూరు వెళ్ళేటువంటి బస్సులను ఎక్కించి డ్రైవర్కి కండక్టర్ చెప్పారు, ఈ అబ్బాయి మా తమ్ముడు, ఈ అబ్బాయి మా బామ్మది, ఎక్కడ మీరు తెచ్చొద్దు, బెంగళూరు బస్ స్టాండ్ లో తెచ్చండి అని చెప్పేసి తినడానికి యాపిల్స్ 5 అరటిపళ్ళు కొని నాకు ఇచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టిన బస్సు బయలుదేరింది. నేను చెప్పినట్టు నా సాక్ష్యం. నాకు చిరంజీవి అంటే పిచ్చి అన్నమాట. చిరంజీవి సినిమా వచ్చిందంటే 3 సార్లు వస్తాను, 3 ఆటలు కూడా. పాపం ఆ దేవుని కృప దేవుని తీసుకెళ్ళాలని చిత్రం ఉంది కాబట్టి ఆ బస్ డ్రైవర్ చిరంజీవి సినిమా ఆన్ చేశాడు. ఆ చిరంజీవి సినిమా చూస్తా ఉన్నాను. ఎప్పుడు నిద్రలోకి వెళ్ళిపోయిన లేదు. 6 అయింది. డ్రైవర్ వచ్చి బాబు బెంగళూరు వచ్చింది అన్నాను. వెంటనే చూస్తే బెంగళూరు బస్ స్టాండ్ ప్రభుత్వ మహిమకలను కాక 6కి వెళ్ళి బెంగళూరు బైబిల్ కాలేజీలో పడ్డాను. అంటే దేవుని నుండి కొన్ని సార్లు మనం ఏమవుతుంటే పారిపోతూ ఉంటాం. ఇక్కడ కూడా యాకోబు పారిపోతున్నాడు. అన్న చేత భయం వచ్చింది. ఆ తర్వాత మరి మోసం చేసిన అనుభవం ఉంది, నష్టపరిచినటువంటి అనుభవం ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఉంటే నా అన్న నన్ను చంపుతాడేమో. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కుమార్తెలు ఎవరిని కూడా వివాహం చేసుకోవద్దని తన తండ్రి చెప్పాడు. కాబట్టి తన మేనమామ ఇంటికి భయముతోనూ వణుకుతోనూ తన ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాను. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఈ ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు దేవుడు ప్రాముఖ్యమైన మాట మాట్లాడతాడు. దేవుని వాక్యం మనం ఇక్కడ చదువుకుందాం. ఏ విధంగా ఆశీర్వదిస్తానంటున్నాడంటే 14వ వాక్యం, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణుల వలె మగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించడము. భూమి యొక్క వంశములను నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. హల్లెలూయా. దేవుడు తన ఆశీర్వాదాన్ని ఏ విధంగా నేను ఆశీర్వదించబోతున్నాను అనే ఒక సత్యాన్ని యాకోబుకి దేవుడు వివరిస్తున్నాడు, బయలుపరుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు నేను ఏ విధంగా ఆశీర్వదిస్తాడో ఆయన యొక్క చిత్తంలో ఆయన ప్రణాళికలో నీవు ఉన్నావు. కాబట్టి నీ పట్ల దేవుడుగా ఆలోచన ప్రణాళిక కలిగి ఉంటాడు. 42వ అధ్యాయంలో 2వ వాక్యంలో సమస్త క్రియలు చేయగలిగిన దేవుడు కాబట్టి ఆయన ఉద్దేశించింది ఏది కూడా వ్యర్థం కాదు, నిష్ఫలం కాదు. దేవుడు నీ పట్ల ఈ 2021వ సంవత్సరం మొదటి పరిశుద్ధ ఆరాధనలో నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ బిడ్డల పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ కుటుంబం పట్ల ఒక ప్రణాళిక ఏంటంటే ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఏ విధంగా తూర్పు పడమర ఉత్తరము దక్షిణము నలు దిక్కులు కూడా నేను విస్తరించబోతున్నా అని నీలో అభివృద్ధిని ఇవ్వబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఆశీర్వదించి అంతటితో ఆగిపోయే దేవుడు కాదు. ఆశీర్వదించిన తర్వాత ఆయన అభివృద్ధి చేసేటువంటి దేవుడు, ఆ తర్వాత మనం విస్తరించేటువంటి దేవుడు. శాఖలుగా ఆ విధంగా మాట్లాడిన దేవుడు అంటాడు 15వ వాక్యం, ఇదిగో నేను నీకు తోడైండి, నీవు వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను కాపాడచ్చు, ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పించను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి. దేవుడు మాట్లాడటం అయిపోయిన తర్వాత యాకోబు నిద్రలో నుండి బయటకు వచ్చాడు. దేవుడు అంటున్నాడు అక్కడ, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను, నీ వెళ్ళే ప్రతి మార్గంలో కూడా నేను నిన్ను కాపాడుతాను, ఈ దేశానికి నేను నిన్ను మరలా రప్పిస్తాను, నీతో చెప్పినది నెరవేర్చే వరకు కూడా నేను నిన్ను విడువను. హల్లెలూయా. ఇదే సంవత్సరం దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు. ఈ 2021వ సంవత్సరం సర్వశక్తిగా దేవుడు నీకు తోడై ఉంటాడు.
సర్వశక్తి గల దేవుడు ఈ 21వ సంవత్సరం అంతా కూడా నిన్ను కాపాడుతాడు. సర్వశక్తి గల దేవుడు ఈ 21వ సంవత్సరంలో నిన్ను ఆశీర్వదిస్తాడు. సర్వశక్తి గల దేవుడు ఈ 21వ సంవత్సరంలో నీకు చెప్పింది, ఆయన నీకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చేంత వరకు కూడా ఆయన ఎన్నడను విడువడు, ఎడమాయడు. కాబట్టి అలాంటి సర్వశక్తి గల దేవుడు మనం ఆశీర్వదించబడుతున్నాడు. కాబట్టి అలాంటి ఆశీర్వాదాలు మన గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ పరిచయలో ఉన్నటువంటి ప్రతి సంఘానికి, ప్రతి ఒక్క విశ్వాసికి, ప్రతి కుటుంబానికి ఈ ఉదయకాలంలో వాక్యాన్ని వింటున్నటువంటి ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నిరాశ కలిగి, నీ జీవితంలో నిరుత్సాహంతో ఉన్నప్పటికీ సర్వశక్తి కలిగిన దేవుడు ఈ సంవత్సరం నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన సంవత్సరంగా, ఆశీర్వాదకరమైన సంవత్సరంగా, దీవెనకరమైన సంవత్సరంగా ఈ వాగ్దానం ద్వారా నిన్ను, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, పరిచయను నడిపించబోతున్నారని వాగ్దానం చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారు. అందరూ కూడా మోకరించి మరీ కాలం పరిశుద్ధ మాట్లాడుతున్నాను. సర్వశక్తి కలిగిన దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాను. సహోదరి సహోదర, ఆశీర్వాదాన్ని మరి బాధపడుతున్నావా? ఉద్యోగంలో బాధపడుతున్నావా? గర్భపడలేదని బాధపడుతున్నావా? ఇల్లు కట్టుకోలేకపోతున్నానని బాధపడుతున్నావా? జీవన విధానాన్ని సరిగా కొనసాగించుకోలేదని బాధపడుతున్నావా? ఆర్థికమైన పరిస్థితులు బట్టి చితికిపోతున్నావా? నలిగిపోతున్నావా? కుటుంబంలో సమాధానం లేక, నెమ్మది లేక జీవిస్తున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం నీకే వాగ్దానం చేస్తున్నాడు. వాక్యాన్ని వింటున్నా ప్రభుని దర్శిస్తున్నాడు. భయపడి పారిపోతున్నటువంటి యాకోబును దర్శించిన దేవుడు, యాకోబుకి ప్రత్యక్షమైన దేవుడు ఈ రాత్రి ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉన్నానంటున్నాను. సర్వశక్తి కలిగిన దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. నేను కాపాడుతాను. సంవత్సరం అంతా కూడా ఈ సంవత్సరము ఏ వాగ్దానాన్ని నీకు ఇచ్చాను ఆ వాగ్దానాన్ని నీ చింతలో, నీ బిడ్డల చింతలో, నీ కుటుంబంలో నెరవేర్చేంత వరకు నేను నిన్ను నడిపిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. అందరం ప్రార్థించాం. చెప్పబడిన వాక్యం మన వినికిడిలో ప్రభు మరి నేను ప్రతిష్టాలన మరి పిడి ప్రార్థన నడిపిస్తున్న వాక్యాన్ని బట్టి